నిహాల్, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ పేరు త్యాగం. ఒకరోజు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు అందరి వీరులను పిలిచి ఇలా అడుగుతాడు, మీరు ఎన్ని రోజుల్లో ఈ యుద్ధాన్ని ముగియగలరు అని అడిగితే భీష్ముడు 28 రోజులు, కర్ణుడు 14 రోజులు, దుర్యోధనుడు 28 రోజులు, భీముడు 30 రోజులు, అర్జునుడు 28 రోజులు అని చెప్తారు. కానీ బార్బారికుడు తనకు లభించిన 3 అస్త్రాలతోనే 3 నిమిషాల్లో యుద్ధాన్ని నేను అంతం చేయగలను అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ సమావేశం అయిపోయింది, ఇంకా అందరూ వెళ్ళండి అని చెప్తాడు. అయితే శ్రీకృష్ణుడు మారువేషంలో ఒక సాధువులాగా వచ్చి బార్బారికుడి ముందు, ఒకసారి నీ ప్రతిభను నాకు చూపించగలవా అని శ్రీకృష్ణుడు బార్బారికుడిని అడిగితే బార్బారికుడు ఖచ్చితంగా చూపించగలను. నా మొదటి భాగం శిక్షణ ఎలా అమలు చేయాలో, రెండవ భాగం శిక్షణ అమలు చేస్తుంది, మూడవ భాగం ఎవరిని కాపాడాలో చెప్తుందని చెప్తాడు. అయితే మొదటి బాణమేమో ఆ చెట్టు మీద మొదలమని శ్రీకృష్ణుడు చెప్తాడు. అలా చెప్పగా ఒక్క ఆకు కూడా మిగలకుండా నేను ఈ 3 బాణాలతో చేస్తాను, అలాగే ఒక్క ఆకుని సంరక్షించమంటే సంరక్షిస్తానని బార్బారికుడు చెప్తాడు. అలా చెప్తే శ్రీకృష్ణుడిని కాలు లేపమంటాడు బాణం మొదలైన తర్వాత. ఎందుకంటే అతని కాడ శ్రీకృష్ణుడి పాదాల కింద ఆకు ఉంటుంది. అది గ్రహించిన బార్బారికుడు ఒకసారి మీ కాలు లేపరా ఆకు ఉంది అని చెప్తాడు. ఇది తెలుసు, ఇంత పవర్ఫుల్ అని ఇంత శక్తివంతుడు అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు నీ ప్రాణాలను నాకు అర్పించగలవా అని అడిగితే శ్రీకృష్ణ వచ్చింది మీరేనని నాకు తెలుసు, అయినప్పటికీ నేను ఇచ్చిన మాట మీద నిలబడతాను అని తను ప్రాణత్యాగం చేస్తాడు. కానీ బార్బారికుడు ఒకటి కోరుతాడు, నేను ఈ యుద్ధానికి సాక్ష్యంగా ఉండాలని కోరుతాడు. నీతి త్యాగం సజ్జనుడి యొక్క లక్షణం.